మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అసలు ఇండియాలో ఎవరు ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నారని? అంటే మీరందరూ అనుకోవచ్చు అంబానీ పే చేస్తున్నారేమో, లేదా ఈ పర్టిక్యులర్ కంపెనీ పే చేస్తుందేమో అని. కానీ అలా కాదు. నేను మిమ్మల్ని ఎలా అడుగుతున్నా అంటే పీపుల్ ఎక్కువ పే చేస్తారా? కంపెనీస్ ఎక్కువ పే చేస్తున్నాయా? లేదా ఓన్లీ రిచ్ బిజినెస్ మ్యాన్ అనేవి వాళ్ళు ఎక్కువ పే చేస్తున్నారా? లేదా యాక్టర్స్ ఎక్కువ పే చేస్తున్నారా అని. అండ్ అలాగే మన ట్యాక్స్ మనీ అంటే ఇంత మనీ కలెక్ట్ చేస్తున్నాం కదా! గవర్నమెంట్ అసలు ఇది ఎక్కడ యూజ్ చేస్తుందో కూడా మీకు తెలుసా? నేను మీకు ఇవాళ చెప్తాను. ఫుల్ రియాలిటీ బ్రేక్ డౌన్ చేసి విత్ నంబర్స్, లాజిక్స్ అండ్ రియల్ ఫ్యాక్ట్స్‌తో నేను ఇవాళ మీకు చెప్తాను. ఫస్ట్ పీపుల్ వర్సెస్ కంపెనీస్ అని మనం చూసుకుంటే ఎక్కువ ట్యాక్స్ ఎవరు పే చేస్తారు? పీపులా? కంపెనీ అంటే తప్పకుండా కంపెనీసే ఎక్కువ ట్యాక్స్ అనేది పే చేస్తారు ఇండియాలో. ఎందుకంటే కంపెనీస్ ప్రాఫిట్స్ అనేవి చాలా హ్యూజ్‌గా ఉంటుంది. లాక్స్ ఆఫ్ క్రోర్స్ రెవెన్యూస్ డైరెక్ట్‌గా కార్పొరేట్ ట్యాక్స్ పే చేస్తారు వాళ్ళు. కార్పొరేట్ ఇండియా అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ది ట్యాక్స్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీస్ అసలేంటో తెలుసా మీకు? అంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. అంటే టాప్ కంపెనీసే ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నాయి ఇండియాలోని. అంటే ఆ టాప్ కంపెనీస్ ఏమని చూసుకుంటే నెంబర్ 1లో ఉండేది రిలయన్స్ ఇండస్ట్రీస్. నెంబర్ 2 ప్లేస్‌లో ఉండేది టీసీఎస్. నెంబర్ 3లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. నెంబర్ 4లో ఇన్ఫోసిస్. నెంబర్ 5లో వేదాంత. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ 25,000 కోట్ల పైగా ట్యాక్స్ పే చేశారు. ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 2022-2023. అలాగే టీసీఎస్ చూసుకుంటే మోర్ దెన్ 15,000 క్రోర్స్. సో అదర్ కంపెనీస్ కూడా థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ రేంజ్‌లోనే ట్యాక్స్ కూడా పే చేస్తూ ఉన్నాయి టాప్ కంపెనీస్ అనేవి. అలాగే స్పెషల్ కేస్ ఏంటంటే అదానీ గ్రూప్. అదానీ గ్రూప్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందంటే ట్యాక్స్ పేమెంట్‌లో 74,945 క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ 75,000 క్రోర్స్. యెస్. ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025లో ఇది ఓన్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ అనేదే కాదు. ఇది కార్పొరేట్ ట్యాక్స్, జీఎస్టీ, కస్టమ్ డ్యూటీస్ ఇవన్నీ కలుపుకొని టోటల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే అదానీ గ్రూప్ అరౌండ్ 75,000 క్రోర్స్‌ని కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పొచ్చు. అలాగే ఏ ఇండస్ట్రీ ఎక్కువ ట్యాక్స్ పే చేసింది ఇండియాలో? మనం అనుకోవచ్చు పర్టిక్యులర్‌గా ఈ ఇండస్ట్రీ ఏదైనా ఎక్కువ పే చేస్తుందా? ఐటీ ఎక్కువ పే చేస్తుందా? లేదా బ్యాంకింగా? మెటల్స్, స్టీల్ ఇలాంటివి ఏం చేస్తాయంటే టాప్ సెక్టార్స్‌లో ఉండేది ఎవరంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. వాళ్ళు నంబర్ 1 ప్లేస్. అలాగే నంబర్ 2లో ఐటీ సెక్టార్ ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ ఇలాంటి కంపెనీస్. నంబర్ 3లో ఉండేది ఎనర్జీ సెక్టార్. అంటే రిలయన్స్, అదానీ ఇలాంటి కంపెనీస్. నంబర్ 4లో మెటల్స్ అండ్ మైనింగ్ అని చెప్పొచ్చు. వేదాంత కానివ్వండి, ఇలా స్టీల్ అండ్ మైనింగ్‌కి సంబంధించిన కంపెనీస్. రీజన్ ఏంటంటే వీళ్ళకి హై ప్రాఫిట్స్ ఉంటాయి. హై ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌లీ హై ట్యాక్స్ కూడా ఉంటుంది. అలాగే ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్స్ అసలు ఎవరు టాప్ ఉన్నారు? ఇండివిడ్యువల్స్ కూడా ఉంటారు కదా! ఎవరో ఒకరు టాప్ అని మీరు అడగొచ్చు. తప్పకుండా ఉన్నారు. మోస్ట్‌లీ సెలబ్రిటీసే ఎక్కువ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ప్లేస్‌లో ఉండేది అమితాబ్ బచ్చన్. 120 క్రోర్స్ ఆయన 2022-2023 ఫైనాన్షియల్ ఇయర్‌లో పే చేశారు. 120 క్రోర్స్ ఆఫ్ ట్యాక్స్ అమౌంట్. నెక్స్ట్ ఇయర్ అప్రాక్సిమేట్లీ 70-80 క్రోర్స్ పే చేశారు. అట్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2024. అలాగే షారుఖ్ ఖాన్ ఆయన కూడా 90 క్రోర్స్ ప్లస్ పే చేశారు ట్యాక్స్ రీసెంట్ ఇయర్స్ రేంజ్‌లోనే. అలాగే నెంబర్ 3లో తలపతి విజయ్ 80 క్రోర్స్ పైగానే పే చేశారు. విరాట్ కోహ్లీ 60 క్రోర్ ప్లస్ పే చేశారు. ఇంపార్టెంట్ క్లారిటీ ఏంటంటే కంపెనీ అనేది ఒక్క ట్యాక్సే కాదు. ట్యాక్స్, జీఎస్టీ ప్లస్ డ్యూటీస్ ఇవన్నీ కలిపి గవర్నమెంట్‌కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇండివిడ్యువల్ విషయానికి అంటే మనలాంటి వాళ్ళ గురించి చూసుకుంటే ఓన్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ మాత్రమే మనం పే చేసేది ఉంటుంది. సో కంపారిజన్ డైరెక్ట్‌గా చేయలేము మనం. ఎందుకంటే వాళ్ళదే ఎక్కువ ఉంటుంది కాబట్టి. విచ్ ప్రొఫెషన్ పేస్ మోర్ ట్యాక్స్ అని మనం చూసుకుంటే అంటే టాప్ ప్రొఫెషన్స్ ఏమున్నాయి? ఎవరు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రొఫెషనల్‌గా చూస్తే నెంబర్ 1లో బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. నెంబర్ 2లో ఫిల్మ్ ఇండస్ట్రీ. నెంబర్ 3 స్పోర్ట్స్ పర్సనాలిటీస్. నెంబర్ 4లో ఐటీ అండ్ హై సాలరీ జాబ్స్ అని చెప్పొచ్చు. అంటే ఎవరైతే ఎక్కువ సాలరీ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు నెంబర్ 4లో అనేది ఉన్నారు. రీజన్ ఏంటంటే హై ఇన్‌కమ్ ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ హై ట్యాక్స్ కూడా ఉంటుంది. ఇండియాలో అసలు ఏ స్టేట్ ఎక్కువ ట్యాక్స్ పే చేసిందో మీకు తెలుసా? అది మహారాష్ట్ర నెంబర్ 1. రీజన్ ఏంటంటే ముంబై అంటేనే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అక్కడ ఉన్నంత డబ్బు అక్కడ ఎర్నింగ్ చేసేంత అమౌంట్ కూడా వేరే ఏ స్టేట్‌లో కూడా ఆ రేంజ్‌కి లేదు. మోస్ట్ కంపెనీస్ కూడా అక్కడే ఉంటాయి. నెక్స్ట్ ఏందని చూసుకుంటే నెంబర్ 2లో ఉండేది గుజరాత్, ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్, ఫాలోడ్ బై కర్ణాటక. అలాగే చాలా తక్కువ ట్యాక్స్ పే చేసే కంట్రీలు ఐ మీన్ స్టేట్స్ ఏమున్నాయంటే స్మాలర్ స్టేట్స్ అని చెప్పొచ్చు. ఏదైనా చిన్న చిన్న స్టేట్స్ ఉండేవి. అలాగే నార్త్ ఈస్ట్ రీజియన్‌లో కొంచెం తక్కువ ట్యాక్స్ కలెక్టింగ్ స్టేట్స్‌గా మనం చూడొచ్చు. చాలా వరకు ఇండస్ట్రీస్ తక్కువ ఉండే ఏరియా అది. స్మాలర్ స్టేట్స్ కానివ్వండి నార్త్ ఈస్ట్ రీజియన్స్‌లో. అదే విధంగా చూసుకుంటే లెస్ కార్పొరేట్ యాక్టివిటీ అక్కడ. కార్పొరేట్ యాక్టివిటీ కూడా అక్కడ అంత హైగా ఏమి ఉండదు. ట్యాక్స్ మనీ ఎక్కడ అసలు యూజ్ చేస్తారు గవర్నమెంట్ అని మనం చూసుకుంటే మేజర్‌లీ యూజ్ చేసేదైతే రోడ్‌వే, హైవేస్, అలాగే రైల్వేస్, ఎయిర్‌పోర్ట్స్, డిఫెన్స్ కానివ్వండి. ఈ మధ్యన కూడా డిఫెన్స్ మీద కూడా బాగా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మన ఇండియా కూడా. అలాగే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సబ్సిడీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ వీటి మీద కూడా బాగా ఎక్కువ ఖర్చు అవుతుంది. సబ్సిడీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. అందరూ కూడా ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్ అనేది సబ్సిడీలు వస్తూనే ఉంటాయి. అసలు రియల్ ట్రూత్ ఏంటంటే ఇండియాలో మిలియన్స్
ట్యాక్స్ పే చేస్తారు. బట్ బిగ్గెస్ట్ షేర్ అనేది ఓన్లీ ఫ్యూ కంపెనీస్ దగ్గర ఉంది. ఫ్యూ కంపెనీస్ అండ్ ఫ్యూ హై ఇన్కమ్ ఇండివిజువల్స్ అని చెప్పచ్చు. ఇండియా ఎకానమీని రన్ చేసేది కామన్ పీపుల్ కాదు, బిగ్ కంపెనీస్ అండ్ టాప్ అర్నర్ ట్యాక్స్ అని చెప్పచ్చు. అండ్ కాకపోతే ఆ టాప్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనలాంటి పబ్లిక్కే కాంట్రిబ్యూట్ చేస్తారు. అది కూడా మనం చెప్పచ్చు. సో నెక్స్ట్ టైం మీరు ట్యాక్స్ పే చేస్తే జస్ట్ మనీ ఇవ్వడం కాదు, కంట్రీ ఫ్యూచర్ బిల్డ్ చేస్తున్నట్టు కూడా. ట్యాక్స్ అంటేనే నేషన్కి ఒక పవర్ అని చెప్పచ్చు.